నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఎవరు ఉండబోతున్నారు, ఆ అదృష్టం ఎవరిని వరిస్తుంది? ముగ్గురు పేర్లు అయితే తెర మీద వినిపిస్తున్నాయి. సో మరి అది ఎవరికి దక్కపోతుంది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ముగ్గురు పేర్లు అయితే వినిపిస్తున్నాయి, తెర మీదకి వచ్చాయి కూడా. కాకపోతే మరి ఈ ముగ్గురులో ఆ అదృష్టం ఎవరికి వరిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? మీరు అన్నట్టు ఆ ముగ్గురు పేర్లలో ఒక సీనియర్ ప్రొడ్యూసర్ అయినట్టు వైజయంతి మూవీస్ అధినేత, రేపు కల్కి అనే సినిమా రాబోతుంది. సో చలసాని అశ్విని దత్. మరొకరి పేరు మీడియా దిగ్గజాల్లో ఒకటైనటువంటి TV5 అధినేత బిఆర్ నాయుడు పేరు. మరొకటి నాగబాబు గారు. సో ఈ ముగ్గురులో ఎవరికి ఇది వస్తుంది అనేది ఇప్పుడు అంతా కూడా చర్చ నడుస్తూ ఉంది మీడియాలో, సోషల్ మీడియాలో. సో నాగబాబు వైపు ఎక్కువగా వేళ్ళన్నీ కూడా అటువైపు చూపిస్తున్నాయి. అంటే ఎందుకంటే నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నామినేటెడ్ పోస్టుల్లో జనసేనకు కూడా ఒక సముచితమైనటువంటి ప్రాధాన్యం అనేది దక్కబోతూ ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి మధ్య ఏదైతే ఆ ఒప్పందం, ఏదైతే మౌఖిక ఒప్పందం ఏదైతే ఉందో అందులో భాగంగా నామినేటెడ్ పోస్టులు ఎక్కువగా జనసేనకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి నడుస్తూ ఉంది. ఆ చర్చ నడుస్తూ ఉంది, అభిప్రాయం వ్యక్తమవుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా సుముఖంగా ఉన్నారు అందుకు. ఎందుకంటే ఇక్కడ ఆయన ప్రాధాన్యాన్ని, జనసేన ప్రాధాన్యం, అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్రాధాన్యం మనం తక్కువ చేయకూడదు అని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అందులో భాగంగా, ఎందుకంటే ఈ ఎన్నికల్లో నాగబాబు గారు ప్రత్యక్షంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. సో తమ్ముడి మాటకి విలువనిచ్చి, యాక్చువల్గా అయితే ఆయన కూడా పోటీ చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యే దానికే ఆయన కూడా చాలా ఉత్సాహం చూపించారు. బట్ కానీ అది ఆయనకి దూరం అయింది. సో అయినప్పటికీ కూడా ఆయన తమ్ముడు పక్షాన ఉంటూ ఒక కార్యకర్తగా పనిచేశారు. సో అందువల్ల ఆయనకి ఒక నామినేటెడ్ పోస్టు ఇస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన అయితే తమ్ముడులో, అంటే పవన్ కళ్యాణ్లో ఉంది అని చెప్పేసి అంటున్నారు. అందులో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏదైతే ఉందో దాని చైర్మన్ పదవి ఆయనకి ఇస్తారు అనే ప్రచారం అయితే ఈరోజు ఊపందుకుంది. బట్ అదే సమయంలో అదే చైర్మన్ పదవికి మరో 2 పేర్లు కూడా, అశ్విని దత్ గారు అలాగే బిఆర్ నాయుడు గారి పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి. సో ఇప్పుడు ఎవరికి ఇస్తారు? ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా తక్కువ వాళ్ళు కాదు. సో తన వైజయంతి మూవీస్ ని ఎన్టీఆర్ చేతుల మీద ఆ పేరు పెట్టింది కూడా, ఆ పేరులో ఉన్నటువంటి శంఖం ఉంటుంది, వైజయంతి శంఖం. సో అది దానికి అలా పెట్టడానికి కారణం కూడా ఎన్టీ రామారావు గారే. సో అలాగే తన మొట్టమొదటి 2 సినిమాలు కూడా ఆ ప్రొడ్యూసర్గా అశ్విని దత్ తీసిన 2 సినిమాలు కూడా ఎన్టీఆర్ తోటే కావటం, సీనియర్ ఎన్టీఆర్తో కావటం కూడా మనం గమనించాల్సిన విషయం. మొదటి సినిమా ఎదురులేని మనిషి, 2వ సినిమా యుగ పురుషుడు. 2 కూడా ఆ రోజుల్లో బాగా శతదినోత్సవాలు జరుపుకొని ఆయనకు ఆర్థికంగా కూడా బాగా డబ్బులు సంపాదించి పెట్టాయి. అలా ఎన్టీ రామారావు అభిమానిగా, అలాగే తెలుగుదేశం పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఆయన వాయిస్ కూడా ఎన్టీ రామారావు గారికి, తెలుగుదేశానికి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు అశ్విని దత్ గారు. ఆయన ఒక కార్యకర్త కాకపోయినప్పటికీ కూడా సో ఆయన ఆ తెలుగుదేశం వీరాభిమానిగా ఆయన ఉంటూ వచ్చారు. చెప్పాలంటే చాలా రోజుల క్రితమే, కొన్ని నెలల క్రితమే, అంటే వీళ్ళిద్దరి అలయన్స్, తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ ఉంటుంది అనే వార్త వచ్చినప్పుడు ఆయన దానికి చంద్రసేన అని పేరు పెట్టాడు. అప్పటికి ఇంకా బీజేపీ ఇంకా వాళ్ళలో చేరల. సో ఖచ్చితంగా ఈ అలయన్స్కి, చంద్రసేన అనే అలయన్స్కి 160 సీట్లు గ్యారంటీ అని ఆయన అప్పటే చెప్పారు ఆయన. సో అలా తన అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యంత సన్నిహితులు ఆయన. ఆ కుటుంబానికి, వాళ్ళందరికీ కూడా, అటు నందమూరి కుటుంబానికి, ఇటు నారావారి కుటుంబానికి కూడా అశ్విని దత్ బాగా సన్నిహితులు. సో ఆ రకంగా చూసుకున్నా కానీ బాలకృష్ణ గారితో కూడా, చిరంజీవి గారితో కూడా సినిమాలు తీశారు. సో కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు కూడా వస్తూ ఉంది. సో దాన్ని కూడా మనం పక్కన తీసి పెట్టేయాలి ఆయన పేరుని కూడా. అట్లాగే బిఆర్ నాయుడు. సో మనకి అంటే ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటి నుంచి మీడియాలో సో తను సపోర్టుగా ఉంటూ వస్తున్నారు. కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తుంది, ఆయన కూడా ఇస్తారు అని చెప్పేసి. ఈ నేపథ్యంలో ఇది మరింత ఉత్కంఠగా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పదవి, చాలా గౌరవప్రదమైనటువంటి పదవి. సో ఆ పదవికి వాళ్ళు వన్నె తెచ్చే
మనుషులైతే న్యాయం చేసే మనుషులైతే ఇంకా మరింత దాని యొక్క ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. అందుకని ఈ ముగ్గురు అంటే ఎవరికి వాళ్ళే పేరు పొందిన వాళ్ళు కాబట్టి ఇలా పేర్లు వచ్చాయి. ప్రస్తుతం భూమన కరుణాకర్ రెడ్డి ఆ చైర్మన్గా ఉన్నారు. సో ఎడుదిరిగి ఆయన రాజీనామా చేస్తారు దాని నుంచి. కాబట్టి ఈ ముగ్గురులో ఎవరు ఉంటారనేది మాత్రం అది మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. ఇంకొన్ని రోజుల్లో అయితే మనకు తెలిసిపోతుంది. నాగబాబు గారి పేరు ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. ఖచ్చితంగా ఆ నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఇది ఒక కీలకమైనటువంటి పదవి కాబట్టి టీటీడీ చైర్మన్ పదవి అనేది. సో నాగబాబు గారికి ఇస్తే సో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఖుషి అవుతారు. సో మరి దానికి ఆయన న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. అట్లాగే వీళ్ళిద్దరు మిగతా ఇద్దరు కూడా అశ్విని దత్, బిఆర్ నాయుడు కూడా ఆ పదవికి న్యాయం చేస్తారనే అభిప్రాయం అయితే అందరిలో ఉంది. అయితే ఎవరు ఇంకా సస్పెన్స్ గానే ఉంది. వాళ్ళు పోటీలో ఉన్నట్లుగా ఉంది. ఆ పోటీలో మరి ఎవరు నిలుస్తారు ఏంటి అనేది మరి మనకు కొద్ది రోజుల్లోనే ఉత్కంఠ తెరపడుతుంది. ఎవరో ఈ ముగ్గురులోనే ఉండే అవకాశం ఉంది అంటున్నారు. వీళ్ళు కాకుండా నాలుగో వ్యక్తి ఉండే అవకాశం అయితే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు టీటీడీ చైర్మన్ పదవిని అలంకరించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.